హైదరాబాద్ మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వద్ద యువతి మృతి చెందిన యాక్సిడెంట్ కేసులో రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 16న జరిగిన ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి మృతి చెందారు. సంజూష్ కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడిని అరెస్ట్ చేశారా అన్న అంశంపై భిన్న సమాచారం వెలువడుతోంది. తాజా పోలీస్ సమాచారం ప్రకారం సంజూష్ కు నోటీసులు జారీ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసు బెయిలబుల్ కావడంతో అరెస్ట్ చేయలేదని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. సంజూష్ ప్రస్తుతం ఎక్కడున్నాడనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, ఎస్రవలి హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం మీద చోటు చేసుకుంది. ఈ నెల 16న జరిగిన ఈ ప్రమాదంలో 26 ఏళ్ల భారతిముఖి అనే యువత అయితే మృతి చెందింది. ఇనార్బిట్ మాల్లో లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న భారతి తన సహ ఉద్యోగులతో కలిసి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కార్ అయితే ఆమెను ఢీకొని తీవ్ర గాయాలైన భారతి అదే కారులో జూబ్లీస్ అపోలోకి ఆసుపత్రికి చెల్లించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు అయితే నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మాదాపూర్ పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. లైఫ్ స్టైల్ స్టోర్ మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసును అయితే నమోదు చేస్తున్నారు. దర్యాప్తులో ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ కారు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ నడుపుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారని అధికారులు కూడా తెలిపారు. దీంతో సంజూష్ ఈ కేసులో నిందితుడిగా చేరి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తున్నారు. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 106 క్లాస్ 1 కింద అయితే ఈ కేసును అయితే నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కారణం కింద ఒక మరణానికి కారణమైన సందర్భంలో అయితే ఈ యొక్క సెక్షన్ అయితే వర్తిస్తుంది. అసలు ముఖ్యంగా చూసినట్లయితే మాదాపూర్ ఏసీపీ సిహెచ్ శ్రీధర్ స్వయంగా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు. కేసులో నమోదైన నేరం బెయిలబుల్ అని, ఈ శిక్ష 7 ఏళ్ల వరకు కూడా 7 ఏళ్లలో కూడా ఉండడంతో ప్రస్తుతం అయితే అరెస్ట్ చేయాలని కూడా ఆయన అయితే తెలిపారు. అయితే నిందితులు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు కూడా ఏసీబీ అయితే తెలపలేదు. కేసు అయితే దర్యాప్తు అయితే కొనసాగడం జరిగింది. అయితే అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం అయితే పోలీసులు అయితే ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ సంజూష్ ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఉన్నాడంటూ కూడా పోలీసులు అయితే బహిరంగంగా వెల్లడించలేదు. సంజూష్ నుంచి లేదా ఎంపీ లింగమనేని రమేష్ నుంచి కూడా ఈ ఘటనకు స్పందించినట్టు కోరినప్పటికీ కూడా స్పందనకు అందలేని కూడా తాజా నివేదిక దగ్గర పేర్కొంటున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే ప్రమాదానికి కారణమైన ఆస్టన్ మార్టిన్ కారు యొక్క నెంబర్ చూసినట్లయితే TG09G066 గా కూడా పోలీసులు అయితే గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం ఈ కారు హానర్ ప్రైమ్ హౌసింగ్ LLP పేరు పైన రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంజూష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కానివచ్చు, డ్రగ్స్ లో ఏమైనా ఉన్నారా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు కూడా ఆయా సంబంధించిన ఆ తీరులో కూడా అతనికైతే బ్రీత్ ఎనలైజర్ తో పాటు కూడా టెస్ట్ కూడా చేస్తామంటూ చెప్తున్నారు. కానీ దాని అతను ఆ డ్రింక్ చేస్తున్నాడా లేదా ఏమైనా గంజాయి కానీ లేదా ఇతర మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నాయా అన్న విషయంలో కూడా పోలీసులు అయితే ఇంకా చెప్పట్లేరు. కానీ పోలీసులు మరింత క్షుణ్ణంగా అడగడంతో ఈ యొక్క కేసును పోలీసులు అయితే బిఎన్ఎస్ సెక్షన్ 106 క్లాస్ 1 నేరం కింద అయితే ఆ శిక్ష అయితే 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందంటూ మాత్రమే చెప్తున్నారు. రవలి, థ్యాంక్ యూ శివ.